హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL అని వినే ఉంటారు కదా ఫ్రెండ్స్. దీనికి చాలా యూనిట్స్ అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడైతే వచ్చేసి ఈ నోటిఫికేషన్స్లో BELకి సంబంధించిన జాబ్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది మన హైదరాబాద్ యూనిట్ నుంచి అయితే వచ్చింది. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ కూడా ఆల్మోస్ట్ 40,000 ప్లస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ జాబ్స్కి. సో వెంటనే అప్లై అయితే చేసుకోండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ ఎలా అప్లై చేయాలో కూడా అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరు అప్లై చేయాలని క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి క్విక్గా చూడండి. ఇప్పుడైతే వచ్చేసి చూడండి, అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇలా చాలా రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో టోటల్ అయితే వచ్చేసి ఆల్మోస్ట్ 15 + 12, సో 27, 28, 29, 30+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్స్లో. నేను అన్నీ క్లియర్గా చెప్తాను. ఒకసారి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి. సో మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఓపెన్ చేసుకుని లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి ఫ్రెండ్స్. మేము ఇంత హార్డ్ వర్క్ చేసి మేము ముందు తెస్తున్నందుకు మీరు మాకు ఇచ్చే సపోర్ట్గా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, BEL నోటిఫికేషన్కి వచ్చినట్లయితే ఇక్కడ ఇందులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అనేది ఒక పొజిషన్ అయితే పడింది. 3 years డిప్లొమా ఇంజనీరింగ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ చేయాలి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో కంప్లీట్ చేయాలి. 12 పొజిషన్స్ ఉన్నాయి దీనికి. ఇక్కడ ఇంటిన్ని వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ అయితే ఇచ్చారు. గ్రేడ్, కెరియర్ పాత్, పే స్కేల్ అయితే ఈ విధంగా పే చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. సో పేమెంట్ కూడా బాగానే అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ BEL హైదరాబాద్ యూనిట్స్ నుంచి అయితే వచ్చింది. ఇలా కిందకు వచ్చినట్లయితే మీకు హైదరాబాద్ యూనిట్స్ అయితే కనపడుతున్నాయి. చాలా రకాల యూనిట్స్లో ఇది హైదరాబాద్ యూనిట్. దీనికి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై 11/7/2024. లొకేషన్ హైదరాబాద్లోనే ఉంటుంది. మీకు ఏ విధమైన ఫార్మాట్ కావాలి అన్నా ఇక్కడ వ్యూ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్, క్లిక్ పే త్రూ అప్లికేబుల్, సో క్లిక్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్, ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫీ పేమెంట్, అలాగే OBC క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి, ఈ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాయి. సో టెక్నీషియన్ సి అయితే వచ్చేసి SSLC అంటే 10th క్లాస్ చేసి, ITI చేసి, 1 year అప్రెంటైజ్ కానీ, 3 years నేషనల్ అప్రెంటైజ్ కానీ చేసిన ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్లో 15 వేకెన్సీస్, ఎలక్ట్రికల్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ BCom, BBM చేసి అయితే ఉండాలి. 3 years ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ EWS OBC వాళ్ళైతే కావాలి. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీస్ అండర్గో ట్రైనింగ్ ఇన్ ద ఇనిషియల్ పీరియడ్ 6 months ఇన్ ద బెంగళూరులో. కొన్ని వాటికి బెంగళూరులో ట్రైనింగ్ ఇస్తారు ఫ్రెండ్స్ మీరు ఇనిషియల్గా. తర్వాత పోస్టింగ్ అనేది ఇక్కడ హైదరాబాద్ BEL హైదరాబాద్లోనే ఉంటుంది. సో అకార్డింగ్ టు చూసుకోండి, నేషనాలిటీ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే 28 years అయితే ఉండాలి. రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి కేటగిరీ వాళ్ళకి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, యూనివర్సిటీ, కాలేజ్ నుంచి అయితే చేయాలి. ఇక్కడ చూడండి, పోస్ట్కి మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీ డిగ్రీలో ఇన్ని ఉంటే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. మినిమం ఏజ్ 18 years ఫర్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉండాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇది ఉంటేనే మీరు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. చూడండి, మీరు ఫ్రెషర్గా ఉండి ఇంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే మీరు కూడా ఈ పొజిషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు చక్కగా. ఇక్కడ ఇందులో చూడండి ఫ్రెండ్స్, మెథడ్ ఆఫ్ సెలక్షన్లో అయితే వచ్చేసి వీళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ 150 మార్క్స్కి అయితే ఉంటుంది. పేపర్ అనేది పేపర్ 1 జనరల్ అవేర్నెస్లో ఉంటుంది. పేపర్ 2 టెక్నికల్ ట్రేడ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది. సో 100 మార్క్స్కి అయితే అలా ఉంటుంది. 50 మార్క్స్కి టెక్నికల్ ట్రేడ్ నాలెడ్జ్ టెస్ట్ విత్ 100 క్వశ్చన్స్ హ్యావింగ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో పర్సంటేజ్ కేటగిరీ వైజ్ అయితే ఇంత ఉండాలి. పే అలవెన్సెస్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంత అమౌంట్. సో ట్రైనింగ్లో మీకు 24,000 పే స్కేల్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో అప్లికేషన్ ఫీ అయితే 250+ GST ఛార్జెస్ అయితే ఉంటాయి. ఎవరైతే SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు ఎక్సెంప్షన్ అయితే ఉన్నారు, నాన్ రిఫండబుల్ అని చెప్తున్నారు. అప్లికేషన్ ఫీ నీడ్స్ టు బి రిమిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ SBI కలెక్ట్ ద్వారా పే చేయాలి. సో మీరు ఎలా పే చేయాలంటే ఇక్కడ పేమెంట్ లింక్ అయితే ఉంది. పేమెంట్ లింక్ క్లిక్ చేసుకుని స్టేట్ బ్యాంక్ అని క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి వెళ్ళిపోండి. తర్వాత సెలెక్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అయితే చేయాలి. నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ BEL హైదరాబాద్ అని చేయమంటున్నారు.
సో నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా ఎస్బీఐ కలెక్ట్ రెఫరెన్సెస్ నెంబర్ ఎలా చేసుకోవాలి అనేసి. మీరేం టెన్షన్ పడక్కర్లేదు ఫ్రెండ్స్. హౌ టు అప్లైలో ఇక్కడ జాబ్ అప్లై లింక్ అయితే ఇచ్చారు, ఆన్లైన్ లింక్. ఇది అప్లై చేసుకోమంటున్నారు. ఇది ఓపెన్ చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇంపార్టెంట్ ఏమన్నా అప్డేట్స్ ఉంటే చెక్ చేసుకోండి. కేటగిరీ వైజ్గా చాలా రకాలుగా అయితే ఉన్నాయి. సో లాస్ట్ డేట్ 11/7/2024. మీకు ఏమైనా క్వీరీస్ కానీ ఉంటే మాత్రం ఇక్కడ ఫోన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడీస్ అయితే ఇచ్చారు, వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. టు అప్లై ఫర్ ద పోస్ట్ క్లిక్ ఆన్ ద లింక్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో మీరు ఇలా లింక్స్ దొరకపోయినా ఫ్రెండ్స్, క్లిక్ హియర్ టు పే ద అప్లికేబుల్ ఫీ, క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ అప్లికేషన్, ఇది క్లిక్ చేసినా ఓకే ఫ్రెండ్స్. నేను 2 క్లిక్ చేస్తున్నాను. సో 2 క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు పే అప్లికేబుల్ ఫీ అయితే వస్తుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎస్బీఐ పేమెంట్ ఇలా వస్తుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. పేమెంట్ కేటగిరీ సో ఏంటో నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ హైదరాబాద్ యూనిట్ అని సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే నేము, కేటగిరీ ఏంటి రాయండి, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎంటర్ ఇండివిజువలా లేదా ఆర్గనైజేషన్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి. సో మీకు డౌట్ ఉంటే మీరు ఏం చేస్తారంటే, మిస్టేక్స్ చేయదు, ఇన్స్ట్రక్షన్ ఆఫ్ పేమెంట్ ఉంది కదా, దీనికి వెళ్ళినట్లయితే వీళ్ళు ఇన్స్ట్రక్షన్ గైడెన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో. సో ఎవరైతే ఏ యూనిట్ అయితే ఆ యూనిట్ ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా వీళ్ళు క్లిక్ ద సబ్మిట్ బటన్ అని చెప్పేసి ఇలా చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చారు పేమెంట్ ఎలా చేయాలనేసి. సో నెక్స్ట్ ఫిక్స్ 295 రూపీస్ ఛార్జెస్తో కలిపి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇండివిజువల్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేము, డేట్ అన్నీ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఐ హ్యావ్ రెడ్ అని చెప్పి క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కూడా సింపుల్ స్టెప్సే ఉన్నాయి. వెరిఫై పేమెంట్ డీటెయిల్స్కి అయితే వెళ్తుంది, తర్వాత కంప్లీట్ పేమెంట్ డీటెయిల్స్, తర్వాత పిన్ రిసెప్ట్. ఇలా ఈ స్టెప్స్ని కంప్లీట్ చేసినట్లయితే మీరు ఎస్బీఐ నుంచి అయితే కలెక్ట్ చేసుకున్నట్టు ఫ్రెండ్స్. ఇది అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లికేషన్ దానికైతే అప్లై అయితే చేద్దాము. సో ఇలా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసినట్లయితే క్లిక్ చేయని తోటే ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పేమెంట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఈ స్టెప్కి వెళ్ళినట్లయితే మీరు క్లిక్ హియర్ అప్లై ఫర్ ఇంజనీరింగ్ అసిస్టెంటా, క్లిక్ హియర్ అప్లై టెక్నీషియనా, క్లిక్ హియర్ టు అప్లై జూనియర్ అసిస్టెంటా. సో నేను టెక్నీషియన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. టెక్నీషియన్ అయిన కదా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లైయింగ్ డేట్ అని చూపించారు. ఫ్రెష్ క్యాండిడేట్స్కి అయితే లాగిన్ ఇచ్చేసుకోవాలి, ఆల్రెడీ లాగిన్ క్యాండిడేట్స్కి అయితే ఇది. సో నేను ఫ్రెష్ క్యాండిడేట్ని కాబట్టి లాగిన్ అయితే చేసుకున్నాను. లాగిన్లోకి వెళ్ళిన తోటి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయండి. ఇక్కడ ఎంటర్ డేట్ ఆఫ్ బర్త్, ఏ డిసిప్లిన్ చేద్దాం అనుకుంటున్నారు. సో టెక్నీషియన్ సీకి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమెకానిక్స్ అయితే ఇచ్చాను. మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ మీ డొమైన్ అంటే జీమెయిల్ ఐడి ఇస్తాను. నెక్స్ట్ రీసెంట్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ ద ఈమెయిల్ ఐడి అంటే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడిని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ ఇక్కడ హ్యావ్ యూ రెడ్ అండర్స్టూడ్ గైడ్ లైన్స్ అంటే ఎస్ అని పెడుతున్నాను. ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే లాగిన్ పాస్వర్డ్ అనేది మీ మెయిల్ ఐడికి అయితే వస్తాయి. మీ మెయిల్ ఐడికి వచ్చిన తర్వాత అక్కడ మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవి ఇచ్చేసి బేసిక్గా అప్లోడ్స్ అయితే ఉంటాయి. లైక్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, డాక్యుమెంట్స్ అప్లోడ్స్ అనేవి అయితే కంపల్సరీగా ఉంటాయి. ఏ నోటిఫికేషన్కైనా వాళ్ళు డైమెన్షన్స్లో అప్లోడ్ అయితే చేసేసేయండి. అప్లోడ్ చేసేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్కి మీరు ఆల్రెడీ పేమెంట్ ఆఫ్ రిసెప్ట్ చేశారు కదా, ఆ రిసెప్ట్ ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది. సో ఆ రిసెప్ట్ని కూడా మీరు అప్లోడ్ అయితే చేయాలి. సో చేసిన తర్వాత అప్లోడ్లో మీరు ఆన్లైన్లో చేసిన తర్వాత ఒక నెంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్లోడ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ యూటీఆర్ నెంబర్స్ అని అయితే ఉంటాయి. సో ఆ నెంబర్స్ ఎవరైనా ఎంటర్ చేయమైతే అడుగుతుంది. సో అన్నీ ఆ పీడిఎఫ్లో ఉంటాయి ఆన్లైన్ పేమెంట్లో. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్గా అప్లై చేసే ప్రాసెస్. స్టిల్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే స్టెప్ బై స్టెప్ చేయండి అక్క అని చాలామంది కామెంట్స్ చేసినట్లయితే నేను ప్రతి స్టెప్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇందులో ఆల్రెడీ అన్ని అప్లికేషన్ ఫామ్స్ సిమిలర్గా ఉన్నాయి కాబట్టి సో నేనైతే స్కిప్ చేస్తున్నాను అప్లికేషన్ ఫామ్ని. మళ్ళీ ముందు పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి. సో అందుకోసమే నేను అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అన్ని అర్థమయ్యేటట్టు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇంకా డౌట్స్ ఉంటే కంపల్సరీగా నేను సపరేట్ వీడియో చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.